హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అలీజాస్ కిచెన్. ఈరోజు స్పెషల్ పన్నీర్ లవర్స్ అందరి కోసం పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెసిపీ తయారు చేసి చూపించబోతున్నాను. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదండి. ఒక 2-3 స్టెప్స్లో మనకు ఈజీగా క్విక్గా చాలా టేస్ట్గా రెడీ అయిపోతుంది. పిల్లలైతే చాలా టేస్టీగా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు ఈ రెసిపీ అనేది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ. దానికోసం ముందుగా ఒక బౌల్లో 300 గ్రామ్స్ వరకు పన్నీర్ తీసుకొని ఇలా చిన్నగా పీసెస్ కట్ చేసుకొని వేసుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. నేను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వాడాను. ఆ తర్వాత కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ వరకు వెనిగర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ప్రతి పీస్కి బాగా పేస్ట్ అంటుకునేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి ఉంచుకున్న పన్నీర్ ముక్కల్ని అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనకు పన్నీర్ ముక్కలు అనేవి మ్యాగ్నేట్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. అలానే కలిపేసుకొని ఇలా వేసేసుకుంటే సరిపోతుంది. ఒక 15 మినిట్స్ వరకు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. మరి దీన్ని ఇంకో స్టవ్ మీద పెట్టేసి అంతలోపు మనం ఇంకో మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. దానికోసం ముందుగా ఒక బాండి పెట్టుకొని అందులో 3-3 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి ముక్కల్ని ఇలా చిన్నగా పీసెస్గా కట్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది బాగా ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు అనేవి మనకు పింకిష్ కలర్ రావాలి, అంతవరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా తరిమి పెట్టుకున్న బీన్స్ వేసుకోవాలి. మనము ఏ వెజిటేబుల్ అన్నా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. క్యారెట్ అన్నా ఏవన్నా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇది మన ఆప్షనల్ అండి. నేనైతే ఈ బీన్స్ అనేవి తీసుకున్నాను. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా సోయా సాస్ అనేది వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదు, జస్ట్ 1/2 స్పూన్ అనేది మనం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత షెజ్వాన్ సాస్ అనేది అందులో యాడ్ చేస్తున్నాను. ఇది మన ఆప్షనల్ అండి. దాని బదులు మనం రెడ్ చిల్లీ సాస్ అన్నా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక టీ స్పూన్ దాకా నేను టమాటా కెచప్ యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఉప్పు వేసుకొని ఇలా బాగా కలుపుకున్న తర్వాత 1 నిమిషం పాటు బాగా కలుపుకున్న తర్వాత మనం 1 కప్పు దాకా రైస్ తీసుకొని ఇందులో వేసేసుకోవాలండి. మనం బాస్మతి రైస్ అన్నా యాడ్ చేసుకోవచ్చు, ఇంకా టేస్ట్గా ఉంటుంది. నేను నార్మల్ రైస్ యాడ్ చేస్తున్నాను. ఇంతలోపు మనం ముందుగా ఫ్రై చేసుకుంటూ ఉన్న పన్నీర్ అనేది చక్కగా ఫ్రై అయిపోయిందండి. చూస్తున్నారు కదా, చక్కగా మసాలా అంటుకొని చాలా చక్కగా ఫ్రై అయిపోయింది. ఫ్రై అయిపోయిన దాన్ని మనం ఈ అన్నంలోకి వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. అంతే అండి, చాలా ఈజీగా చాలా టేస్టీగా రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదండి ఎంత ఈజీ, 2-3 స్టెప్స్లోనూ ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో మన పన్నీర్ ఫ్రైడ్ రైస్ అనేది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టండి, చేసి చాలా ఇష్టంగా తింటారు. పిల్లలైతే మరీ ఎంజాయ్ చేస్తూ తింటారండి. అంత టేస్టీగా ఉంటుంది పన్నీర్ 65. రెస్టారెంట్ స్టైల్కి ఎక్కడ తగ్గదు, అంత టేస్టీగా ఉంటుంది ఈ పన్నీర్ ఫ్రైడ్ రైస్ అనేది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.